వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టమాటా మెంతి కాంబినేషన్లో ఎంతో టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెంతాకు అనేది ప్రతి కూరలోకి సెట్ అవుతుందండి. ప్రతి కూర పోపులో కూడా కొంచెం మెంతాకు వేసుకొని ఫ్రై చేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని శనగపప్పు, తర్వాత కొన్ని మినప్పప్పు, తర్వాత కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచైనా సరే వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ముందుగా మనము మెంతాకును ఒక 2 మినిట్స్ కనుక ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ పెద్ద మెంతాకు 2 కట్టలు తీసుకొని వీటిని కట్ చేసి వేసానండి. ఇలా ఒక 2 మినిట్స్ ఈ మెంతాకు ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి మనము టమాటాలు యాడ్ చేద్దాము. ఉత్త మెంతాకులు ఫ్రై అయ్యేటప్పుడు మనకు ఒక చేదు స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను ఎర్రగా పండిన టమాటాలను మాత్రమే తీసుకున్నాను. లైట్ పుల్లగా ఉన్నవి 6 టమాటాలను తీసుకొని వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఇక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇక ఈ టమోటా ఆకు మొత్తం ఉడికిందాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఇక ఇవి రెండు ఉడికిన తర్వాత ఫస్ట్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని సరిపడా కారం కూడా వేసుకున్న తర్వాత ఈ కర్రీలోకి కొంచెం ధనియాల పొడి కనుక వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ధనియాల పొడి వేసుకొని కూడా ట్రై చేయండి. ఇక ఇవి రెండు కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కనుక మగ్గించేసుకుంటే మనకి ఇక ఎంతో టేస్టీగా ఉండే టమాటా మెంతి కూర తినటానికి రెడీ అవుతుంది. ఇంకొంచెం చేదుగా తినాలి అనుకుంటే మీరు టమాటాలను తగ్గించుకోండి. పుల్లగా తినాలి అనుకుంటే టమాటాలను ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను కారం అనేది మసాలా కారాన్ని యూస్ చేశానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.